పాకిస్తాన్లో బందీగా ఉన్న అభినందన్ నేడు స్వదేశానికి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మహబూబ్నగర్లో వాళ్ళు విద్యా సంస్థలు భారీ ర్యాలీస్ అభినందన్ భారతదేశ టైగర్ అయినటువంటి అభినందన్కు స్వాగతం పలుకుతున్నారు. ఒక దేశ భారత ముద్దు బిడ్డ అభినందన్కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలోని శివాజీ విగ్రహం అంతా భారీగా ఇక్కడ అంటే పూలదండలు వేసి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారతదేశ గర్వం ధరించే ముద్దు బిడ్డటువంటి అభినందనకు ఒక స్వాగతం పలుకుతూ భారీ మనతో పాటు కొంతమంది స్థానిక ప్రముఖులను అడిగి తెలుసుకుని చెప్పండి. అభినందన్ నేడు స్వదేశానికి రాబోతున్న నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అభినందన్ను ఈరోజు భారత జాతి మొత్తం కూడా అభినందనలు తెలియజేస్తున్నది. ఎందుకంటే తన గుండె నింపడానికి దేశభక్తికి ఆ పట్టుదలకు నిజంగా ఈరోజు భారతదేశం అంతా కూడా తలెత్తుకొని గర్విస్తున్నది. భారత మాత పుత్రునిగా అభినందన్ ఈరోజు ఇది మా భారత జాతి అని చెప్పి నిరూపించి పాకిస్తాన్లో చిత్రహింసలు పెట్టిన ఎన్ని రకాలుగా ఆయనను బెదిరింపులకు చేసిన చంపుతామన్నా కానీ నా దేశం కంటే నా ప్రాణం గొప్పది కాదని చెప్పి ఈరోజు నిబ్బరంగా నిలబడి భారత ప్రజలందరూ కూడా గర్వించేట్లుగా తన రహస్యాలను కూడా కాపాడినందుకు నిజంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున తర్వాత వివిధ ప్రజా సంఘాల తరఫున కూడా మేమందరం కూడా భారీ ఎత్తున ర్యాలీ తీసి ఈ భారతీయ వీరులైన వీర శివాజీ తర్వాత భగత్ సింగ్కు నివాళులు అర్పించి వాళ్లకు పుష్పమాల అలంకరించి ఈయన అభినందన్ ఖచ్చితంగా ఒక భగత్ సింగ్ తర్వాత ఒక శివాజీ వారసులు అని చెప్పి ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. తన విమానానికి దెబ్బ తగిలి పారాచూట్ ద్వారా కిందికి దూకినాడు. అట్లా దూకే క్రమంలో పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో చేరడంతో పాకిస్తాన్ భూభాగంలోకి చేరడానికి అర్థమైన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి భారత సైనిక రహస్యాలను తెలియజేసే పటాలని కానీ మిగిలిన పత్రాలని కానీ నమిలి మింగేయడం లేదా అక్కడ ఉన్నటువంటి వాగులో కలిపేయడం చేసినాడు. అంటే ఆ చివరి నిమిషంలో తన ప్రాణాలు పోతాయనేటువంటి పరిస్థితిలో కూడా ఆయన తన దేశభక్తిని చాటినాడే తప్ప తన సొంత ప్రయోజనాలను కానీ తన సొంత ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం కానీ చేయలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ మిలిటరీ ముందు నిలబెట్టి ఆయన్ను ప్రశ్నలు అడుగుతుంటే కూడా అట్లాంటి విపత్కర పరిస్థితిలో కూడా ఏమాత్రము ధైర్యాన్ని కోల్పోకుండా తన దేశభక్తిని చాటినాడు. ఎట్లాంటి దేశ రహస్యాలు ఎలాంటివైనా సరే అది నేను చెప్పకూడదు, నేను చెప్పను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాడు. నిజంగా అతని ధైర్య సాహసాలకి అతని దేశభక్తికి ఈరోజు భారత జాతి మొత్తం తల వంచి నమస్కరిస్తోంది. దేశం మొత్తం గర్వించదగ్గ ముద్దు బిడ్డ అభినందన్ అని చెప్పి వాళ్ళకు అభినందనలు మళ్ళీ తిరిగి ఒక యుద్ధ వీరుడిలా తిరిగి మా స్వదేశంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో వారికి అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి మామూలుగా కనిపిస్తుంది. సందీప్తో నందాచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్నగర్.